బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి వెనుక వాస్తవాలను ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్న విశాఖ పోలీసులను ముఖ్యమంత్రి అభినందించారు. 2 రోజుల క్రితం విశాఖలో ఒక మహిళను జగదాంబ సెంటర్లో ఓ వ్యక్తి దాడి చేసి దుర్భాషలాడినట్లు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే స్పందించిన పోలీసులు ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అతని మానసిక పరిస్థితి బాగోలేదని ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, నిందితుడి గుర్తింపు వివరాలు తెలియకపోయినా కేసును ఛేదించడంపై బాధిత మహిళ సంతృప్తి వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించారని చెప్పారు. మహిళ స్వయంగా పోలీస్ స్టేషన్కు వచ్చి ఆ వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని నిర్ధారించుకున్నారు. అతన్ని మానసిక ఆసుపత్రిలో చేర్పించాలని సూచించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని బాధితురాలు విజ్ఞప్తి చేశారు. విశాఖలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయనేందుకు ఇది నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసుల పనితీరును ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రజల భద్రతకు కట్టుబడి పనిచేస్తోందన్నారు. మహిళలకు రక్షణ విషయంలో దేశంలోనే విశాఖ మొదటి స్థానంలో ఉందని, భవిష్యత్తులోనూ ఎటువంటి ఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ఇదే సమయంలో ఇలాంటి ఘటనలపై రాజకీయం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం.